శ్రీ లలితా సహస్రనామంలోని 183వ నామమే నిష్పరిగ్రహ. సాధారణంగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కొబ్బరికాయో పండో నైవేద్యమో తీసుకెళ్తాం. దేవుడు అవన్నీ తీసుకుంటాడని మన నమ్మకం. కానీ లలితా సహస్రనామంలో అమ్మవారిని నిష్పరిగ్రహ అన్నారు. అంటే ఎవరి దగ్గర ఏదీ తీసుకోనిది అని అర్థం. మరి మనం పెట్టే నైవేద్యాన్ని అమ్మవారు స్వీకరించరా? అసలు ఈ నామానికి అర్థం ఏమిటి తెలుసుకుందాం. పరిగ్రహము అంటే ఇతరుల నుండి దానాలు లేదా బహుమతులు తీసుకోవడం అని అర్థం. నిష్పరిగ్రహ అంటే ఎవరి నుంచి ఏ సహాయాన్ని ఏ వస్తువుని ఆశించనిది, స్వీకరించనిది అని అర్థం. ఎందుకంటే ఆమె రాజరాజేశ్వరి. ఈ బ్రహ్మాండం అంతా ఆమె సొత్తు. ఆమెదే అయినప్పుడు ఆమెకు మనం కొత్తగా ఇవ్వాల్సింది ఏముంటుంది? ఆమె స్వయం ప్రకాశిని. రథసప్తమి నాడు చాలా మంది సూర్యుడికి షోడశోపచార పూజ చేసి చివర్లో హారతీస్తారు. అసలు ఆ సూర్యుడికి మన చిన్న దీపం వెలుగు అవసరమా? ఆ దీపం లేకపోతే సూర్యుడు వెలగలేడా? కాదు కదా. సూర్యుడు స్వయం ప్రకాశుడు. మన దీపం వెలుగు ఆయనకు అవసరం లేదు. కానీ మనం ఎందుకు చూపిస్తాం? అది మన తృప్తి కోసం, మన కృతజ్ఞత చూపించుకోవడం కోసం. అలాగే అమ్మవారు నిష్పరిగ్రహ. ఆమెకు మన నైవేద్యాల ఆకలి లేదు, ఆభరణాలు అవసరం లేదు. ఆమె కోరుకునేది వస్తువులు కాదు, ఆ వస్తువు వెనకున్న మన భక్తిని మాత్రమే. అలాగే పరిగ్రహ పరిజనే పత్న్యాం స్వీకార మూలయోరి అని మేదినీ కోసం చెప్తోంది. మేదినీ కోసం ప్రకారం పరిగ్రహము అంటే 4 అర్థాలు ఉన్నాయి. పరిజనుడు అంటే సేవకులు, పత్ని అంటే భార్య, స్వీకారం అంటే తీసుకోవడం, మూలం అంటే ఆధారం. అమ్మవారు నిష్పరిగ్రహ అంటే ఈ పరిగ్రహాలు ఏవీ లేనిది అని అర్థం. ఇప్పుడు స్వీకారానికి అర్థం చూద్దాం. ఆమె ఎవరి నుండి ఏదీ స్వీకరించదు. ఎందుకంటే ఆమె పూర్ణకామ, కోరికలన్నీ తీరిన తల్లి. మనం ఆమెకి ఇచ్చేదే తప్ప ఆమె మన దగ్గర నుండి ఆశించేది ఏమీ లేదు. ఇప్పుడు పరిజనులు అంటే అర్థం చూద్దాం. ఇక్కడ ఒక సందేహం రావచ్చు. అమ్మవారికి కోట్లాను కోట్ల మంది సేవకులు అంటే పరిజనులు ఉన్నారు కదా, మరి అమ్మవారు నిష్పరిగ్రహ అని ఎందుకు పిలువబడతారు? అంటే ఒక రాణికి పని చేయడానికి సేవకులు అవసరం. సేవకులు లేకపోతే రాణి నిస్సహాయురాలు. కానీ అమ్మవారు అలా కాదు. ఆమె స్వతంత్ర. సేవకులు ఉన్నా లేకపోయినా తన సంకల్పంతోనే సృష్టిని నడిపించగలదు. ఎవరి సహాయం అవసరం లేని ఏకైక శక్తి ఆమె. అందుకే ఆమె నిష్పరిగ్రహ. అలాగే లోక విషయాలను మనసుకు తీసుకోకుండా ఉండడమే నిష్పరిగ్రహ స్థితి. ఈ నామం 5 అక్షరాల నామం. ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది. ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి.
ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస. శ్రీమాత్రే నమః.